తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మరో యువకుడి మృతి కేసులో సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు గాని ఇతర ఆధారాలు గాని ఏమీ లేకపోవడంతో టెక్నికల్ ఎవిడెన్స్లు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు మాట్లాడుకుంటున్న క్రమంలో శృతి సడన్ గా చెరువు వైపు పరిగెత్తి అందులో దూకి ఉంటుందని, ఆమెను కాపాడేందుకు నిఖిల్ దూకగా వారిద్దరిని కాపాడేందుకు ఎస్ఐ దూకి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే శృతి చెరువులో దూకడానికి ముందు ఎస్ఐతో గొడవ జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిఖిల్కు దూరంగా ఉండాలని కొన్ని రోజులుగా శృతిని ఎస్ఐ బెదిరిస్తున్నట్లు చాటింగ్ లో బయటపడిందని తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని నిఖిల్ చెప్పడం, నిఖిల్తో తిరగొద్దని ఎస్ఐ బెదిరిస్తుండటంతో శృతి మానసికంగా కృంగిపోయిందని అంటున్నారు. చివరికి ఏం చేయలేక చెరువులో దూకిందనే అనుమానాలు వస్తున్నాయి. చర్చల సమయంలో కానిస్టేబుల్ శృతిని ఎస్ఐ కొట్టి ఉంటాడని, కొట్టిన తర్వాతే ఆమె చెరువుల్లోకి దూకిందనే టాక్ కూడా వస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, గుడ్ మార్నింగ్ సందీప్. ఏదైతే కామారెడ్డి ఘటన, ఈ అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా రోజు రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతూ కొన్ని ట్విస్టులు మనకు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా అసలు శృతి, ఈ కమ్మరి శృతి, బీబీపేట పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కమ్మరి శృతి ఇద్దరి మధ్య నలిగిపోయి ఆమె జీవితంపై విరక్తి చెంది విసిగి వేసారి ఆమె చెరువులో దూకినట్లుగా ఇప్పుడు తాజాగా పోలీసు దర్యాప్తుల్లో మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా మనం చూస్తుంటే ఏదైతే బీబీపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి ఎస్ఐ సాయి కుమార్ రాకముందు నుంచే అక్కడ తోట నిఖిల్ తోటి ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్ గా సొసైటీలో పనిచేస్తూ ఈ పోలీస్ స్టేషన్ లో కూడా హార్డ్వేర్ ఇంజనీర్ గా ఏదైతే కంప్యూటర్లు బాగు చేసుకోవడానికి వచ్చినప్పుడు ఏర్పడిన పరిచయం శృతితోటి ఒక ప్రేమగా మారిన క్రమంలో ఆమె ఆయనతోటి చాలా చనువుగా ఉండి చివరి వరకు కూడా పెళ్లి చేసుకునే వరకు కూడా వాళ్ళ ప్రేమాయణం సాగిందనేది మనకు బయటకు వస్తుంది. అయితే వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమకు మధ్యగా అడ్డుగోడగా సాయి కుమార్ ఏదైతే ఇప్పుడున్న ప్రస్తుత బిక్కనూరు ఎస్ఐగా పనిచేస్తూ బీబీపేట పోలీస్ స్టేషన్ లో అప్పట్లో పనిచేసిన సాయి కుమార్ వారి మధ్యలో ఒక అడ్డుగోడగా నిలిచినట్లుగా మనకు ఈ దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. అయితే ప్రధానంగా ఏదైతే తోట నిఖిల్ ను అడ్డు తొలగించడానికి ఆయన శత విధాల ప్రయత్నం చేస్తున్నట్లుగా మొదటి నుంచి అక్కడ పనిచేసినంత కాలంలో కూడా తోట నిఖిల్ తోటి సంబంధాలను ఏర్పరచుకోకుండా శృతిని ఆంక్షలు విధించినట్లుగా ఆయన్నే శృతిని కంట్రోల్ చేస్తూ శృతిని ఒక కండిషన్ లో పెట్టి ఆమె మీద తీవ్ర ఒత్తిడి పెంచినట్లుగా మనకు ఇక్కడ కొన్ని అనుమానాలు వ్యక్తంగా బయటకు వస్తున్నాయి. అయితే ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా నిఖిల్ కొద్దిగా ఊరట చెందినప్పటికీ, శృతి కూడా కొద్దిగా ఊరట చెందినప్పటికీ కూడా ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ సాయి కుమార్ శృతితోటి ఏదైతే మళ్ళీ సంభాషణలు వాట్సాప్లలో చాటింగ్లు జరపడము, మళ్ళీ తర్వాత కాల్ చేయడం లాంటి ఇవన్నీ జరిగినాయి. దాంతో ఆమె మళ్ళీ ఒత్తిడికి లోనైనట్టుగా మనకు స్పష్టమవుతుంది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఆ శృతి ఏదైతే గత 5 సంవత్సరాల క్రితమే భర్తతో విడాకులు తీసుకొని ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతున్న క్రమంలో ఈ తోట నిఖిల్ ఆయన మంచి స్వభావం పట్ల ఆకర్షితురాలై ఆయననే పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడినట్లుగా కూడా మనకు అక్కడ ఉన్న నిఖిల్ ఫ్రెండ్స్ ద్వారా మనకు సమాచారం అందుతోంది. అయితే మొత్తానికి వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అనే సమాచారం కూడా ఎస్ఐకి ఉన్నట్టుగా, కానీ వీరిని పూర్తిగా తొలగించేసి నిఖిల్ ను అడ్డుకు తొలగించేసుకొని శృతి నా వైపుగానే ఉండడానికి, నాతో పాటే ఉండడానికి, ఒక స్టెప్ గా ఉండడానికి ఆయన ఎక్కువగా ఆమె మీద ఒత్తిడి పెంచినట్లుగా కూడా మనకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రధానంగా ఈ ఇష్యూకి వచ్చేసరికి ఆమెకు ఏదైతే సాయి కుమార్ కు భార్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కర్నూలు జిల్లాకు చెందిన మహాలక్ష్మిని, అయినప్పటికీ కూడా ఒక బాబు ఉన్నారు. మళ్ళీ గర్భవతితో ఉండడంతో ఆమె పుట్టింటికి వెళ్ళడం, తర్వాత ఆ గ్యాప్ లో ఈయన మళ్ళీ శృతితో లైన్ లోకి రావడం అనేది కూడా ఇవన్నీ అనుమానాలకు దారితీస్తుంది. ఆ శృతిని మరింత తీవ్ర ఒత్తిడికి గురి చేయడము, ఈ విషయము మళ్ళీ నిఖిల్ కి తెలియడము, నిఖిల్ మళ్ళీ శృతి మీద ఒత్తిడి పెంచడం అనేది ఈ మధ్య కాలంలో శృతి అనేది చాలా ఒత్తిడి గురై మానసికంగా కృంగిపోయినట్లుగా
నిద్రాహారాలు చక్కగా లేకుండా, భోజనం కూడా చక్కగా చేయకుండా, ఇంట్లో కూడా సరిగ్గా ఎవరితోటి కూడా మాట్లాడకపోవడం, ఇవన్నీ జరిగినాయి అనేది మనకు రోజు రోజుకు వస్తున్న సమాచారం. అయితే శృతి ఒక రకంగా ప్రయత్నం చేసింది, ఇద్దరిని పిలిచి ఇక నేను నిన్ను పెళ్లి చేసుకోను, నీతోటి ఉండలేను, నేను హ్యాపీగా నేను నా తమ్ముడిని గ్రూప్స్ 1 చదివించి నా చెల్లికి పెళ్లి చేసిన, నా అమ్మను చూసుకుంటాను అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నంలో భాగమే వారిద్దరిని ఒక దగ్గరికి పిలిచి వాళ్ళను ఒప్పించి ఆమె బయటపడాలని ఒక ప్రయత్నం చేసినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఇదంతా ఊహాజనితమైనప్పటికీ కూడా ఈ సీక్వెన్సెస్ ఏదైతే ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో తీసుకున్న 2 ఫోన్ల ద్వారా చాటింగ్, ఎస్ఐ దగ్గర దొరికిన 2 ఫోన్ల ద్వారా జరిగిన చాటింగే గాని, నిఖిల్ దగ్గర ఉన్న చాటింగే గాని, శృతి దగ్గర ఉన్న ఫోన్ లో ఉన్న చాటింగ్ కి సంబంధించివన్నీ పోలీసులు ఒక్కొక్కటి సీక్వెన్స్ గా చూస్తే మాత్రం ఈ అనుమానాలు అనేది బయటకు వస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇంకా ప్రధానంగా చూసుకుంటే శృతి మొన్న ఏదైతే ఆ రోజు బుధవారం రోజు డ్యూటీ ముగించుకొని నిఖిల్ ను నర్సన్నపల్లి వరకు బైక్ మీద రమ్మని ఈమె ఒంటరిగా బస్సులో అక్కడికి చేరుకొని ఎస్ఐ సాయి కుమార్ ను కూడా బికనూరు నుంచి నర్సన్నపల్లి దగ్గరికి రమ్మని చెప్పి అక్కడ డాబా దగ్గర ప్రశాంతంగా ఆమె కూల్ గా భోజనం చేసుకొని వారిద్దరిని ఒప్పించే ప్రయత్నంలో బయట పోయి ఎక్కడైనా మాట్లాడుకుందాం, ఇక్కడ వద్దు, ఇక్కడ ఉంటే ఇరు వైపులా మనకు తెలుస్తుంది అన్న ఉద్దేశంతో అటు ఎస్ఐ ఇటు నిఖిల్ ఇద్దరికి ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు సదాశివనగర్ మండలం ఏదైతే ఆ పెద్ద చెరువు ఆ గట్టు చాలా పొడవు ఉంటుంది, ఆ చెట్ల మధ్యలో పోయి కూర్చొని మాట్లాడుకుందామని చెప్పేసి అక్కడ కారును వదిలి, చెప్పులు వదిలి వాళ్ళు ఆ ఒడ్డెక్కి అక్కడనే కూర్చొని మాట్లాడుకున్న క్రమంలోనో లేక కారులోనో ఏదో గొడవ జరిగింది. ఇద్దరు ఇనక్కపోయేసరికి ఎస్ఐ కూడా కోపంకి వచ్చినట్లుగా, ఆ చెంపదెబ్బ కొట్టినట్టుగా కొద్దిగా అట్లా అనుమానాలు కూడా ఇప్పుడు ఈ పోలీసుల దర్యాప్తులో ఒక్కొక్కటిగా మనకు తెలుస్తుంది. మొత్తానికి వీరిద్దరి మధ్యలో నలిగిపోయిన శృతి ఇక నాకు జీవితం లేదు, మీ వల్ల ఇంకా నాకు ఇబ్బందులు ఎదురైతాయి భవిష్యత్తులో, నేను ఎటు కాకుండా పోతున్నా అన్న కారణంగానే శృతి కారులో నుంచి బయటకు దూకేసుకొని క్షణికావేశంలో చెరువులోకి దూకినట్లుగా మనకు ప్రస్ఫుటంగా అక్కడ కనిపిస్తుంది. దాంతో అంతకు ముందు నుంచే నిఖిల్ చాలా సందర్భాలలో ఆమెకు ఫోన్ చాటింగ్లలో నేను ఎట్టి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతా, నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ఆమెను కూడా బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు కూడా ఈ చాటింగ్లలో కూడా బయటపడుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. సందీప్, మొత్తానికైతే శృతి చనిపోవడం అనేది వీరిద్దరి ఒత్తిళ్ల వల్లనే, వీరిద్దరి మానసిక వేధింపుల వల్లనే, వీరిద్దరి వల్ల ఇలా పాశవిక చర్య వల్లనే శృతి మరణించిందనేది మాత్రం ఒక నిర్ధారణకు వస్తున్నట్లుగా మనకు పోలీసుల ద్వారా సమాచారం అందుతుంది. సో ఆమెను బతికించడానికి లేక నిఖిల్ నేను కూడా నీతో పాటు చనిపోతానని చెప్పేసి దూకడము, లేకపోతే ఆమెను బతికించడానికి ప్రయత్నం చేయడము, ఏదో ఒక రకమైన ఆ కారణంగా ఆయన దూకడం, మొత్తానికి ఈ సంఘటన నా మెడకు చుట్టుకొని పూర్తిగా నా విధులు ఏదైతే నా భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారుతుంది వీరిద్దరు చావు అనేది ఎస్ఐ గుర్తించి రేపు భవిష్యత్తులో నాకు చెడ్డ పేరు రాకుండా, భవిష్యత్తులో నా మీద ఎలాంటి మచ్చ లేకుండా ఉండడం కోసం, వాళ్ళని కాపాడే ప్రయత్నం కోసమే ఆయన కూడా వారెంబట అలాగే దూకడం అనేది మళ్ళీ ఆయనకు ఈత వచ్చిందా లేకపోతే వాళ్ళ అందులో చుట్టుకుపోయి ఆయన కూడా ఊపిరాడకుండా మరణించాడు అనేది మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మొత్తానికైతే ముగ్గురు నీళ్లు మింగి చనిపోయినట్టుగా మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. బట్ దీన్ని చూస్తుంటే ఏంటంటే ఒక్కొక్కటిగా సీక్వెన్సెస్ గా ఎంక్వైరీలు దర్యాప్తులలో పూర్తి స్థాయిలో ఇదే కారణం అనేది కనిపిస్తుంది అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సార్.